దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా యొక్క ఛానల్ని చూస్తున్నటువంటి మా యొక్క సబ్స్క్రైబర్స్, అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలారా ఈ మధ్య మనకు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాల్లో, అలాగే ఫేస్బుక్లో కనిపిస్తున్నటువంటి కోయారే కోయ కోయ సాంగ్ పాడిన దైవ సేవకులు మీసాల గుర్రప్ప గారి కోసము మనమందరము తన యొక్క పాటను విన్నాం. అలాగే తన యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాం. లేని వారంటూ ఎవరు లేరు, అందరూ విన్నారు. అయితే ఈ యొక్క సాక్ష్యాన్ని విన్నవాళ్ళు, పాటను విన్నవాళ్ళు చాలామంది చాలా కామెంట్లు పెట్టారు, చాలామంది విమర్శించారు, చాలామంది బాగుంది అన్నారు. కానీ మన క్రైస్తవ సమాజంలో చాలామంది సేవకులు కావచ్చు, ఒక విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, చాలామంది అతని కోసం అనేక ఆలోచనలు కలిగి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీసాల గుర్రప్ప గారు అతను ఒక ఏజెన్సీ, ఎస్టీ, అతను కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక మనుషుడు. ఆ యొక్క ప్రాంతాల్లో అనేక కులాల వాళ్ళు ఉన్నారు, అనేక తెగల వాళ్ళు ఉన్నారు. అయితే కొన్ని కులాల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు తెలియదు. తెలుగు తెలుసు, హిందీ తెలుసు, తమిళ్ తెలుసు, పంజాబీ తెలుసు, ఫ్రెంచ్ తెలుసు, అలాగే హిందీ తెలుసు. ఇటువంటి భాషలు కొన్ని మాత్రమే మనకు తెలుస్తున్నాయి. మన ఏజెన్సీలో మాట్లాడుతున్నటువంటి మాటలు కొన్ని కనుమరుగైపోతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉన్న కులాల వారు, కొన్ని తెగల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు తెలీదు. నేను కూడా ఒక తెగకి చెందిన దాన్నే. అయితే మా ఏజెన్సీలో కూడా అనేక మంది అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను చాలా భాషలు మాట్లాడతాను. సువార్తలకు వెళ్ళినప్పుడు ఏ ప్రాంతంలో ఏ భాష మాట్లాడతారో వాళ్ళతో అదే భాషలు మాట్లాడుతూ ఉంటాను నేను. అయితే ఈ యొక్క గుర్రప్ప గారు కూడా ఈ కోయారే కోయ పాట మన ఏజెన్సీ ప్రాంతానికి వచ్చింది, కోయారే కోయ కోయ సాంగ్. కానీ అది ఏ తెగకి చెందింది, ఏ భాషకి చెందింది అన్నది ఎవరికి తెలియదు. అనేక భాషలతో దేవునికి స్తుతించవచ్చు, మనకు అర్థమయ్యే భాషలు మనం దేవునికి స్తుతించవచ్చు. దేవునికి మన యొక్క మనసు తెలిసేలా ప్రభువుని స్తుతించేవారు ఉన్నారు కొద్దిమంది పాటల ద్వారా స్తుతించే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది క్రియల ద్వారా స్తుతించే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది వారు చేస్తున్నటువంటి పనుల వల్ల, వారు చేస్తున్నటువంటి అనేకమైన కార్యాల వల్ల ప్రభువుని స్తుతించేవారు ఉన్నారు. ఈరోజు నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, మీసాల గుర్రప్ప గారు 60 సంవత్సరాలు దాటి తన యొక్క సేవ పరిచర్యను తను కొనసాగిస్తూ ఉన్నారు. అనుభవ జ్ఞానులు. దేవుని బిడ్డలారా, మాట్లాడే ముందు మనము ఒకరి సాక్ష్యం ఎలా ఉంది, వారు ప్రభువుని ఎలా స్తుతిస్తూ ఉన్నారు, వారి యొక్క జీవితం ఏంటి అన్నది మనం వింటూనే ఉంటున్నాం. విని కూడా వారి కోసము ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో అనుకుంటూ ఉంటారు. కానీ మీసాల గుర్రప్ప గారి యొక్క సాక్ష్యము తన జీవితంలో ప్రభువు చేసిన కార్యాన్ని చెబుతూ ఉన్నారు. అనేక మీడియాల్లో మాట్లాడినప్పుడు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. తన కులంలో ఉన్నటువంటి ఆ స్త్రీల్ని రక్షించాలని వారి యొక్క తల్లిదండ్రులు తన్ని ఆ రీతిగా తయారు చేశారు, తన తండ్రి గారు. అయితే ఈ రోజుల్లో చాలా ప్రాంతాలు లోపల ఉన్నాయి, చాలా ప్రాంతాలు బయటకు ఉన్నాయి, అవి బయటికి రావట్లేదు.
చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళ భాష వేరేగా ఉంటుంది, వారి సాంప్రదాయం వేరేగా ఉంటుంది, వారి పద్ధతులు వేరేగా ఉంటాయి, వారి యొక్క కట్టుబాట్లు వేరేగా ఉంటాయి. ఇటువంటి వారిని మనము విమర్శించి మాట్లాడడానికి లేదు. ఈరోజు మీసాల గుర్రప్ప గారి యొక్క భాష కోయ భాష. ఆ కోయ భాషతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. అతను పాటని పట్టుకొని అనేక మంది ట్రోల్ చేసి వారికి ఇష్టమైన రీతిలో వాళ్ళు మలచేసుకొని ఈరోజు గుర్రప్ప గారు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాడండి అని కూడా కొద్దిమంది సేవకులు మాట్లాడారు. అలా మాట్లాడడానికి వీలు లేదండి. సాక్ష్యాలు తప్పుగా ఉండే, లేదు అంటే తన జీవితము తప్పుగా ఉంది అంటే చెప్పండి. ఎలా చెప్పాలి? వారి దగ్గరికి వెళ్ళి 2-3 సమక్షాన కూర్చోబెట్టి వారిని ఇదిగో ఇది తప్పు అని మాట్లాడాలి. కానీ తను పాడిన పాటని ట్రోల్ చేసి ఆ పాట బాలేదు అనడానికి ఎవరికి అధికారం లేదు. ఈరోజు చూసినట్లయితే అనేక ఒరియా భాషల్లో పాటలు ఉన్నాయి, కొండ భాషలో పాటలు ఉన్నాయి, తెలుగు భాషల్లో పాటలు ఉన్నాయి. కొన్ని భాషలకి లిపి లేదు. ఈ లిపి లేని భాషలు చాలా పాటలు కూడా ఉన్నాయండి. నేను కూడా పాడుతూ ఉంటాను లిపి లేని భాషల పాటలు. అందులో ప్రభువుని మాత్రమే స్తుతించాలి. నా మనస్సు ప్రభువుని ఎలా స్తుతిస్తూ ఉంది, నేను మనసారా ప్రభువుని స్తుతిస్తున్నానా లేదా అదే చూసుకోవాలండి. ఈరోజు వారి యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. వారు ప్రభువుని ఎలా స్తుతించాలో, ప్రభువుని ఏ రీతి గణపరచాలో, ప్రభువుని ఎలా మహిమపరచాలో వారి భాషలో వారి అభిప్రాయ ప్రకారం వారు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు అదే పట్టుకొని ఇది దేవుని నామానికి వ్యర్థంగా ఉంది, ఇది మంచిది కాదు అనడానికి ఎవరికి కూడా అది ఇష్టంగా లేదు. అసలు చెప్పాలంటే ఏ రీతిగానే ప్రభువుని స్తుతించవచ్చండి. ఈరోజు నా సాక్ష్యం ఎలా ఉంది, నా సాక్షి జీవితాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతించవచ్చు. ఈరోజు నా సాక్ష్యాన్ని నేను పట్టుకొని ప్రభువుని పాట రాసుకొని నేను పాడుకోవచ్చు. ఈరోజు అనేక మంది ఆ రీతిగానే ఎన్నో అనుభవాల గుండా పోయిన వాళ్ళు అనుభవాలని పాటల ద్వారా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు అనేక మంది ఒక పెద్ద సేవకులు ఎలాగయ్యారంటే వారి జీవితంలో ఎన్నో అనుభవించారు. నిందలు పాలయ్యారు, అవమానాలు, నిందలు, చింతలు, బాధలు ఎన్నో అనుభవించి ఈరోజు వాళ్ళందరూ ఒక స్థాయికి వెళ్ళారు. కానీ ఈ లోకానుసారంగా ఉన్నటువంటి వారు రాసే పాటలకి, చాలామంది అనుభవ జ్ఞానులు రాసిన పాటలకి చాలా తేడాలు ఉన్నాయి. అనుభవపూర్వకంగా పాడే పాటలు వేరే, మామూలుగా పాడే పాటలు వేరేగా ఉన్నాయి. ఈరోజు నా జీవితం ఎలా ఉంది అని చూసుకోవడం అనేసి ఎవరినో ఉద్దేశించి మాట్లాడటము, వారి జీవితం ఎలా ఉంది, అలాంటోడు ఇలాంటోడు, ఆ పాటలు ఏం బాగున్నాయి అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదండి ఎవరికి. ఏం చేశాడండి మీసాల గుర్రప్ప గారు? చూశారా మీరు ఎప్పుడైనా వారి జీవితం తెలుసా మీకు? ఎప్పుడైనా మీసాల గుర్రప్ప గారు చేస్తున్న ఆ యొక్క మోషాల క్వశ్చన్ చూసారా? లేకపోతే అతను స్వయాన మీరే కూర్చొని ఆ పాట పాడే విధానము, ఆ యొక్క ఎందుకు ఆ పాట ఎలా పాడారు, దేని గురించి పాడారు, తన సాక్ష్యం ఇలా ఉందేంటి అనడానికి మీరేమైనా అతనితో ఉండి అతనితో పాటు అనుభవంలోనికి వెళ్ళారా? దేవుని బిడ్డలారా, ఈ మాటను నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేస్తాడో వారికే తెలుసండి. ప్రభు యొక్క కార్యాలు అది కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కాలేదవి. దేవుని యొక్క కార్యాలు చెప్పలేనివి, దాన్ని వర్ణించలేనివి, వివరించలేనివి. అవి ఎలా చెప్పాలో తెలియదు. ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వారు యేసయ్యను స్తుతించేవారు, యేసయ్యను ప్రార్థించేవారు, వారు పొందుకున్నటువంటి అనుభవాలు, ప్రభు చేసిన కార్యాలు, ప్రభు చేసిన మహత్కార్యాలు, ప్రభు చేసిన గొప్ప కార్యాలు అవి ఇతరులకు చెప్పలేనివి. అవి మాటతో చెప్తే అర్థం కావు, అవి అనుభవించిన వారికి తెలుస్తాయి. అవి తన జీవితంలో తన విషయాన్ని తాగాడు, విషయాన్నే చిన్నప్పటి నుండి విషం తాగే ఉన్నాడు, ఎలా అది సాధ్యం కాదు కదా
అది అసాధ్యం కదా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనులు, మా ముత్తాతలు కూడా వారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. మా ముత్తాతలు మీకు తెలుసండి, నేను ఏజెన్సీ అమ్మాయిని, నేను ఆదివాసీ అమ్మాయిని. మా యొక్క పితరులు మందులు మాత్రలంటే తెలియదు వాళ్ళకి. వారు తినేటటువంటి ఆ తిండి ఎలాంటిదంటే కొండల్లో దొరికే మందులే వారికి మాత్రలు. వాళ్ళు ఏదైతే నమ్ముతారో, దేని మీద అయితే విశ్వాసం ఉంచుతారో దాన్ని చేసేవాళ్ళు, ఆరోగ్యవంతులుగా ఉండేవారు. ప్రభు కూడా వారి జీవితంలో అలాంటివి చేశారు. వారి జీవితంలో ఈరోజు మందులు మాత్రలు వాటితోనే డాక్టర్లే సాధ్యం పరుస్తారు, డాక్టర్లే బాగా చేస్తారు అనడానికి లేదు. ఏ ప్రభువు గొప్ప దేవుడు కాడా? నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాదా? పరమ వైద్యుడతను నీ జీవితంలో నువ్వు ఏ విధంగా అయితే ప్రభు దగ్గర విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసాన్ని బట్టి చేస్తాడు దేవుడు కార్యాలు. మీషాల గుర్రప్ప గారి జీవితంలో కూడా వారి యొక్క తండ్రి ఆ పసర మందులతో అతన్ని పసర మందులు వేసి తర్వాత విషాన్ని ఎక్కించారు అన్నారు. ఏంటి ఈరోజు అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నారు అతను? ఏంటి ఈరోజు అనేక మంది ఎలాగాది, ఎలా సాధ్యమని అడుగుతూ ఉన్నారు. ఎలాగాది అంటే మీకు తెలియదు ఏజెన్సీలో ఏ మందులు ఉన్నాయో తెలుసు. ఈరోజు డాక్టర్లు వచ్చి మెడిసిన్ చదివి మెడికల్కి వెళ్ళి అనేక మందుల కోసం తెలుసుకుంటున్నారు. కానీ మీకు విషయం తెలుసా? నీ ఆలోచనల్లో రాని మందులండి ఈ ప్రకృతిలో ఉన్నాయి. మీకు తెలుసా? పాము కాటినప్పుడు పసర మందులు కూడా ఉన్నాయి. మీకు తెలుసా? అనేక మందికి గాయము పోవడానికి పసర మందులతో కాలు విరిగిపోయిన వాళ్ళకి కట్టినటువంటి వారు ఉన్నారు. అనేక మంది మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఏజెన్సీలో పరిచర్య చేస్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా చూస్తూ ఉన్నాం. మరుగు మందులు ఉన్నాయి, అనేకములు ఉన్నాయండి. ఈరోజు ఏజెన్సీలో వాటిని నమ్ముకుని బతుకుతూ ఉన్నారు జనాలు. ఈరోజు ఎందుకు మీరు అలా మాట్లాడుతూ ఉన్నారు? మీకేం తెలుసండి ఏజెన్సీ కోసం? తెలుసా? సేవ చేస్తున్నారు. మీ సేవ, నీ సాక్ష్యం ఎలా ఉందో చూసుకోండి ముందు. ఇతరుల్ని తప్పుగా మాట్లాడడం, వాళ్ళని ట్రోల్ చేయడము అది మంచి పద్ధతి కాదు. మనం ఒకరిని చూపిస్తూ ఉన్నామంటే ఒక వేలు చూపిస్తుంది, నీకు 3 వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి. మీకు ఆ 3 వేల్లో ఇంకా ఏముందో అని ఆలోచించుకోవాలి. ఈరోజు నేను ఎందుకు ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నానంటే, నేను ఏజెన్సీలో పుట్టి పెరిగాను. నేను కూడా చిన్నప్పుడు మందులతోనే నన్ను కూడా పెంచారు మా తాతలు. మా తాతలు ఇప్పుడు దాకా మందులు వాడతారు, వారు మాత్రలు వాడరాలు. ఎక్కడో ఏదో సమయాన్న మాత్రలు వాడతారు తప్ప వారు పసిర మందులతోనే వాళ్ళు ఈరోజు దాకా వారి యొక్క జీవనాన్ని గడుపుకొని పోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మీసాల గుర్రప్ప గారి కోసము చెప్పాలంటే చాలా ఉందండి. తన్ని తయారు చేశారు ఆ రీతిగా. ఆ ప్రాంతాల్లో ఆడపిల్లల్ని రక్షించాలని, కాపాడాలని వారు తయారు చేసుకున్నారు. బైబిల్లో కూడా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు, మోషే నడిపించేటప్పుడు వారి యొక్క జీవన విధానం వేరేగా ఉంది. వారి యొక్క ఉంటున్నటువంటి స్థలాలు వేరేగా ఉన్నాయి. యెహోవా దేవుడు ఉన్నప్పుడు దినాలు వేరేగా ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క ప్రాంతాల్లో చూడండి, ఆ రోజుల్లో పసరా మందులు వాడేవారు. ఆ రోజుల్లో చక్కగా ఎరువులు లేకుండా, మందులు లేకుండా పంటల్ని పండించి నేచురల్గా వారు పండించింది తినేవారు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఈ రోజుల్లో ఏటి హైబ్రిడ్, ఎంతోమంది హైబ్రిడ్తో మందులతో పండించిన పంటలు తిని ఆరోగ్యం పాడు చేసుకొని ఈరోజు ఎంతోమంది మెడిసిన్ మీద పడుతూ ఉన్నారు, ఇంగ్లీష్ మెడిసిన్ మీద, తెలుసండి. కానీ ఈ రోజుల్లో అన్నీ మారిపోయాయి. ఆ రోజుల్లాంటి రోజులు ఇవి కావు. ఆ రోజులు వేరే. జనాభా లెక్కల్లో చూస్తే తక్కువగా ఉన్నారు జనాభా. ఈ రోజుల్లో అభివృద్ధి చెందింది, ఆ నాగరికత పెరిగిపోయింది. ఏంటి ఇలాంటి రోజుల్లో అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉండాలి అంటే జరగని పని అది. ఆ రోజుల్లాగే బ్రతకాలి, ఆ రోజుల్లాగే ఉండాలి. దేవుడు ఇలా చెప్పాడు, అది ఇశ్రాయేలీయులకు దేవుడు బోధించాడు, ఆజ్ఞాపించాడు. ఈ రోజుల్లో ఏం రాయబడి ఉంది? ఈరోజు మీరేం బోధిస్తూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒకరిని విమర్శించి మాట్లాడడం, ఒకరికి తీర్పు తీర్చడం. మత్తయి సువార్త ఏంటి? మీరు తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. ఏంటి
ఒకరికి తీర్పు తీరుస్తూ ఉన్నారు ఈరోజు. ఏంటి సంఘము అనగా అనేక ఆత్మలు, అనేక రకాలైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఉంటారు, అనేక సాక్ష్యాలు కలిగినటువంటి వారు ఉంటారు. అటువంటి వారిని ఒక సేవకులుగా లేకపోతే ఒక సంఘ పెద్దగా, ప్రభువుని స్తుతించేవారిగా, ప్రభువుని సేవించేవారిగా మీరుంటూ వారిని ఎలా మీరు అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు ఒక సేవకులు ఆ స్థాయికి వచ్చారని మరి విమర్శించి మాట్లాడకూడదండి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దైవజనుడా నువ్వైతే వీటిని విసర్జించాలి. లోకంలో దేవునికి ఏదైతే అయిష్టంగా ఉందో వాటన్నిటిని విసర్జించి నువ్వేం చేయమంటున్నాడు? ఎలా ఉండమంటున్నాడు ప్రభువు అక్కడ? చూసారా, నేను ఒక మాట చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి పిల్లరా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడి ఉంది. వీటిని వదిలేసి ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ? దేన్ని విసర్జించాలన్నాడు దేవుడు. దేవునికి ఏదైతే అయిష్టంగా ఉందో, ప్రభు వేటినైతే చేయొద్దన్నాడో వాటిని చేయడం మానేసి విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. వాటి కోసం ప్రయాసపడాలి ఈరోజు. కానీ దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నారు ఈరోజు తెలుసా? అక్కడ ఆ మీసాల గుర్రప్ప గారు సుమన్ టీవీలో మాట్లాడుతూ అక్కడ ఒక విషయం అన్నారు. నేను ఇలా ఎదగడము, ఒక ఎస్టీ వాడిగా ఉండి నేను ఇలా ఎదగడం వల్ల కొంతమందికి ఈర్ష్య వచ్చిందండి, కొద్దిమంది ఓర్చుకోలేకపోతున్నారు, అలా ఇక తిట్లు, నన్ను తిట్ల వల్ల వాళ్ళు సంపాదించుకుంటున్నారు అన్నారు. అవునా కాదా? నిజంగానండి. ఒకరిని ఎందుకు ట్రోల్ చేస్తూ, ఒకరిని విమర్శిస్తూ, రోజు రోజుకు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కరు మాట్లాడుతూ, ఒక్కొక్కటిని వాళ్ళు వంకరగా మాట్లాడుతూ, వ్యంగ్యంగా మార్చుకుంటూ, విమర్శిస్తూ మాట్లాడుతూ, తిడుతూ మాట్లాడుతూ, రోజు రోజుకు వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తూ వ్యూస్ పెంచుకుంటూ పోతున్నారు. వారు యూట్యూబ్లో గొప్పగా అవ్వాలని పరిగెడుతూ ఉన్నారు. కానీ ఎవరైనా మీ మాటల వల్ల, తిట్టిన వాళ్ళ మాటల వల్ల ఇక్కడ మీసాల గుర్రప్ప గారి జీవితాన్ని మార్చారా? ఎవరైనా అతనికి వినిపించేలా, ఇది కాదు బాబు తప్పు, ఇలా ఉండాలి అని ఎవరైనా చెప్పారా? మీకు దమ్ముంటే, అతని మీద ప్రేమ ఉంటే, అయ్యగారు మీరు పాడిన పాట మంచిది కాదు, లేకపోతే మీరు అబద్ధంగా చెప్తున్నారు, మీ యొక్క పాము విషయాన్ని ఎలా తాగారు, అది తాగితే చచ్చిపోతారు కదా అని చెప్పగలిగితే, ఈరోజు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అవమానించక, అతన్ని నిందించక, అతన్ని గాయపరచక, ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క మాటలతో, ప్రభు యొక్క బోధతో అతన్ని మీరు చెప్పగలిగితే, అతను తప్పు చేసి ఉంటే కనుక, అతను కనుక వేరేగా మాట్లాడి ఉంటే కనుక తప్పకుండా మారుతారండి. ఉందా మీకు? ఎలా మాట్లాడుతున్నారు ఈరోజు? అనేక మందిని మన క్రైస్తవ జీవితంలోనే ఇలాంటివి వస్తూ ఉన్నాయి. చూడండి, బయట సోషల్ మీడియాలో బయట ఉన్నటువంటి వారికి చాలా విషయాలు తెలీదు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్న వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు. సమాజాన్ని పాడు చేసేవారు వస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు. ఏ రోజైన వారికి అడ్డేరా? సమాజంలో ఒక్కొక్క తెగల వాళ్ళకి, ఒక్కొక్క కుటుంబాలకి, ఒక్కొక్క ఫ్యామిలీకి, ఒక్కొక్క గ్రూప్ వాళ్ళకి పాడు చేసేవి వస్తూ ఉన్నాయి. వారిని ఏ రోజైనా గద్దించారా? ఈరోజు ఎంతోమంది త్రాగడం ఎలాగో నేర్పిస్తూ ఉన్నారు, సమాజాన్ని ఎలా పాడు చేయాలో నేర్పిస్తూ ఉన్నారు, ఈరోజు కుటుంబాలు ఎలా పాడైపోవాలో నేర్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారు ఈరోజు? ఏంటి? సోషల్ మీడియాలో చిన్న పిల్లలు పాడైపోతూ ఉన్నారు ఈరోజు. ఎవరైనా గద్దించారా? ఏంటి? ఏం చేశాడండి మీసాల గుర్రప్ప గారు? తన సంతోషంతో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు కదా. నీ ఇంటికి వచ్చాడు ఎప్పుడైనా? నీకు వచ్చి నిలదీసాడు ఏ రోజైనా? ఎంతోమంది జీవితాలు తనకు తెలుసండి. 60 సంవత్సరాలు ఎక్కువే అతనికి ఉంది. ఎవరి కోసమైనా బేడగా మాట్లాడారా? అతను ఒకటే చెప్తూ ఉన్నారు, నేను ప్రభువుని స్తుతించాను. ఇదిగో అయ్యా, అన్న, చెల్లెలు, అక్కలు మీరందరూ కూడా ప్రభువుని స్తుతించండి అని మాట్లాడుతూ ఉన్నాడే. ఈరోజు అన్ని పాటలండి
దరిద్రమైన పాటలు పాడుతూ ఉంటే వింటున్నారు మీరు. ఈరోజు ఎంతమంది అండి సమాజాన్ని పాడు చేసేటటువంటి సోషల్ మీడియాని చూసి లైక్లు చేసి, షేర్లు చేసి, సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకు ఒక హోదాలో తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు. ఏదండి, ఏదుంది, ఎక్కడుంది నీతి, భక్తి ఎక్కడుంది మీకు? ఈరోజు ఎక్కడుందండి మీకు పౌరుషం? ఎక్కడ ఉంది? దేవుని వాక్యం చేత పౌరుషము గలవారయ్యుండి అంటాడు. వీటికా పౌరుషాలు? ఒకరు దేవుని స్తుతిస్తూ ఉంటే, ఒకరు దేవుని ఆరాధిస్తూ ఉంటే, వారి యొక్క సాక్ష్య జీవితాన్ని చెబుతూ ఉంటే నీకెందుకు కోపం వస్తూ ఉంది? ఏంటి ఈరోజు నువ్వెలా పాడగలుగుతూ ఉన్నావు? మీరు ఒక సేవకులుగా ఉండి మీరు ఎలా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు చూసుకోవడం మానేసి ఇంకొకరి కోసము వ్యంగ్యంగా మాట్లాడటం, ఇంకొకరిని దూషించి మాట్లాడటం, ఇంకొకరిని బాధపరిచేలా మాట్లాడటం అది పద్ధతి కాదు కదా. ఎవరైనా బాధపడ్డారు? పాడయ్యారు ఎవరైనా? కోయ సాంగ్ కోసం ఎవరండి పాడయ్యారు? ఎంత హ్యాపీగా సోషల్ మీడియాలో ఎంతమంది అండి స్తుతిస్తూ ఉన్నారు ప్రభువుని. స్తుతించారా మీరు ఎప్పుడైనా? మీ పాట ద్వారా ఎంతమంది ఆకర్షించబడి ఎంతవరకు వెళ్ళారండి ఈరోజు? నేను ఒక అమ్మాయినై ఉండి ఇలా మాట్లాడుతున్నానని మీరు బాధపడకండి. ఎందుకంటే అతని యొక్క మనోవేదన చూసినప్పుడు, అతని యొక్క ఆ సాక్ష్యం చూసినప్పుడు, అతను ఇస్తున్నటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి అర్థం చేసుకుంటే నిజంగానే చాలా బాధేస్తుంది. అతని పక్షాన ఎవరు లేరనే కదా అలా మాట్లాడుతున్నారు. గిరిజనులు, తెగల వాళ్ళు ఉన్నారు, కులాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాకా వారు గవర్నమెంట్ స్థాయిలో కూడా ఇంకా రాలేదు. ఎన్నో ప్రాంతాలు ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు. మీకు తెలుసా? ఈ యొక్క మాటలు వింటున్న, ఈ యొక్క పరిస్థితుల్ని చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. ఇంకొకరి కోసం చూపించడానికి మనకు అర్హత లేదు. తప్పు సమాజానికి, మీ వల్ల తప్పు సమాజాన్ని పాడైపోతుందండి, మీ వల్ల ఇదిగోండి ఫలానా వాళ్ళు పాడైపోయారండి అంటే వెళ్ళండి చెప్పండి. చెప్పడానికి వీలుంది, అర్హత ఉంది. చెప్పండి. ఎవరు చెప్పరు. వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడండి. ఇంతమందిలో సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేసి, అతను విమర్శించి బాధపడేలా చెప్పడం అది పద్ధతి కాదు. అది వాక్యానుసారం కూడా కాదు. విన్నారండి? ఈరోజు అనేక భాషలతో ప్రభువుని స్తుతించవచ్చు. ప్రభువుగా అన్నీ తెలుసు ఆయనకి. ఈరోజు ఎవరు ఎలా స్తుతిస్తున్నారో ఆయనకి తెలుసు. ఇంకొకరు మాట్లాడారు ఏంటి తెలుసా? ఆ పాట ద్వారా ప్రభు నామాన్ని వ్యర్థంగా ఉంది అన్నారు. ఏంటి అర్థమైంది? కోయ భాష నీకు తెలుసా? ఏంటి వ్యర్థమైంది అక్కడ? ఎలా వ్యర్థమైంది అక్కడ? తన భాషతో తను స్తుతిస్తున్నారు కదా, తనకు నచ్చిన విధంగా ప్రభుని స్తుతిస్తున్నారు కదా. ఇంకొకరిని గాయపరిచేలా, ఇంకొకరిని పాడు చేసేలా, ఇంకొక జీవితాల్ని అనవసరంగా విమర్శించి మాట్లాడేలా లేదే పాట. ఏంటి ఆయన పాడిన పాటలు చాలామంది పాడుతూ ఉన్నారు. ఏ పాట? ఎంత మంచి పాట పాడారు అతను చూడండి. ప్రభువా కాచితివి ఇంతకాలం. ఎంతమంది జీవితాల్లో అండి అనుభవాన్ని ఇచ్చింది ఆ పాట. ఎంతమందికి ఓదార్పునిచ్చింది, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతమందిని బలపరిచింది ఆ పాట. మేము చిన్నప్పుడు, నేను పుట్టలేదు అతని సేవకు వచ్చినప్పుడు, నేను పుట్టలేదు, ఈరోజు అతని కోసం నేను నిలబడుతున్నాను నిజంగా మాట్లాడడానికి. ఎందుకంటే అతను ప్రభువుని స్తుతించారు తప్ప ఎవరిని విమర్శించి పాడలేదు, ఎవరిని గాయపరిచేలా పాడలేదు, ఎవరు పాడయ్యేలా పాడలేదు, లేకపోతే ఎవరిని ఉద్దేశించి పాడలేదు. తన సంతోషముతో, ఆ ఆనందములో తను కొన్ని మాటలు పలుకుతూ పాడారంతే. దాన్ని మనం అలా మాట్లాడము పద్ధతి కాదు. కనుక ఒకవేళ ఒకరి జీవితాన్ని చూసినప్పుడు మీకే గనక తప్పుగా ఉంది, మీరే గనక అది మంచిది కాదు అని అనుకుంటే మీరు స్వయంగా వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడండి. కానీ ఇలా బయట లాగకూడదు. ఒకవేళ అతనిది తప్పు ఉంటే కనుక అతను ప్రభు దగ్గర ఒప్పుకుంటారు. ఒక క్రైస్తవుడిగా, ప్రభువుని నమ్మినటువంటి బిడ్డగా, ప్రభువు మీ ప్రార్థన ఎప్పుడైనా నేను వినలేదన్నారా? అతను ఒప్పుకుంటే తప్పకుండా ప్రభు క్షమిస్తారు తప్పులుంటే.
ఈరోజు నువ్వు నేను ఇతరుల్ని మాట్లాడడం వల్ల, ఇతరుల్ని విమర్శించడం వల్ల, ఇతరుల్ని బాధపరిచే మాటలు చెప్పడం వల్ల చాలామంది నిరాశ చెందిపోయి ఈ జీవితం ఎందుకురా అని చాలామంది హత్యలకు గురవుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీకు అది ఇష్టమా? ఈరోజు మంచి అనుభవం కలిగినటువంటి సేవకులు, మంచి దైవజనులు ఒక కోయ భాషలో ఆ తెగ నుండి ప్రభువు సేవకు పిలిచారు. ప్రభువు అతన్ని తన కుటుంబంలో నుండి పిలిచాడు. ప్రభువు తన తల్లిదండ్రులే, తన తల్లి ఆరాధించిన ప్రభువుని తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన శరీరంలో ఉన్నటువంటి విషయం విరుగుడు చేశాడు. ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదండి. యేసుక్రీస్తు ప్రభు వారికి మనుషులకైతే అసాధ్యము, కానీ ఆయనకు సాధ్యం, సమస్తము సాధ్యమే. ప్రభు ఎవరిని ఏ పిలుపులో ఉంచుతాడో, ఎవరిని ఏ విధంగా వాడుకుంటారో, ఎవరిని ఏ రీతిగా నడిపించుకుంటారో, ఎవరు ఏ దర్శనం కలిగి ఉన్నారో, ఎవరు ఏ ప్రణాళికలతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారో ఆయనకి తెలుసు. మనం వారికి అడ్డుపడడానికి వీల్లేదు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి, ఒకవేళ మీకు చేత కాకపోతే ప్రభు యొక్క సేవలో వెళ్తూ ఉన్నటువంటి వారిని ప్రోత్సహించండి. ఇది తప్పు బాబు అని చెప్పగలగాలి. వ్యక్తిగతంగా వెళ్ళి వారితో మాట్లాడాలి. కానీ ఇలా సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు పెడుతూ వాళ్ళని విమర్శిస్తూ బాధ పెట్టకూడదు. ప్రభు ఇష్టపడరు అలాంటి వారిని అస్సలు ప్రభు ఇష్టపడరు. కొలవకూడదు ఒకరికి. నువ్వే కొలతతో నువ్వు కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడును. నీ విశ్వాసం ద్వారానే నువ్వు జీవితాన్ని కొనసాగిస్తావు. అతని విశ్వాసం వేరే, నీ విశ్వాసం వేరే, కానీ కొలవకూడదు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరందరూ నా మాటలు విని గాయపరచబడకుండా, నిజమే కదా వారిని ప్రోత్సహించాలి కదా, లేదు అంటే నేర్పించాలి. దగ్గరగా వెళ్ళి ఇలా ఉంది ఇలా ఈ రీతిగా ఉండాలి అని చెప్పాలి. కానీ ఇంకా కామెంట్లు పెడుతూ, బాధ పెడుతూ, విమర్శిస్తూ అలాంటి పరిస్థితుల్లోనికి మాత్రము మీరెవరు వెళ్ళకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ప్రభు ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన సరిచేసే దేవుడు. ఎవరైతే ఒప్పుకొని వారు విడిచిపెడతారో వారందరూ కనికరము పొందుతారు. ప్రభు వారిని రక్షిస్తాడు. చెప్తున్నా, మీరు మంచిగా చెప్పే మీకు కూడా ప్రభువు దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు. దేవుని బిడ్డలారా, ఈ మాటల్లోనే నేను ఇంకొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మా ఏజెన్సీలో ఉన్నటువంటి అనేక కులాల వాళ్ళు ఉన్నారు, అనేక మంది, అనేక తెగల వాళ్ళు ఉన్నారు. వారు తెగల ప్రకారము, కులాల ప్రకారము కొన్ని మాటలు ఆ భూత పదాల్లో ఉంటాయి. కొన్ని పదాలు వాడుకోలేము బయటికి. కొన్ని పదాలు అది బూతుగా ఉంది అని వాళ్ళు మాట్లాడే భాషలో దాన్ని తీసేస్తే మరి దానికి అర్థం ఉండదు కదా. ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయి, నానార్థాలు ఉంటాయి. ఎప్పుడు కూడా మనము మన కోసమే అని ఆలోచించకూడదు. వారికి ఏ రీతిగా నడిపించబడుతున్నారో, ఏ పదం కరెక్ట్గా ఉందో, ఏ వర్డ్ కరెక్ట్గా ఉందో దాని ప్రకారం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాగే వారు స్తుతిస్తూ ఉంటారు, ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో, లేకపోతే మన క్రైస్తవుల మధ్యనే ఇన్ని తేడాలు ఉంటే, ఎన్నో అభిప్రాయాలు ఉంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలోనే ఒకరినొకరు పడకుండా, ఒక్కొక్కరు శత్రువులుగా ఉంటే, ఒకరికి ఒకరు పడకుండా ఉంటే, ఈరోజు బయట ప్రపంచం అన్యులు ఉన్నారు. వారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఈరోజు ఎలాగా దేవుని దూషించి మాట్లాడుతున్నారో చూడండి. అటువంటి వారితో వెళ్ళండి మాట్లాడటానికి ప్రభు కోసం. ఏంటి ప్రశ్నించినప్పుడు వారితో మాట్లాడటానికి వెళ్ళండి. ఈరోజు ఇదిగో యేసు ప్రభు కోసము మీరు యుద్ధం చేయాలండి, నువ్వైనా నేనైనా. కానీ ఇంకో వ్యక్తితో, అతని వ్యక్తిగత జీవితం కోసము మనం వెళ్ళిపోయి వారితో యుద్ధం చేయడానికి లేదు. ఎవరి జీవితం వారు కట్టుకోవాలి, ఎవరి తప్పు వాళ్ళే సరిదిద్దుకోవాలి, ఎవరు చేసిన పాపాలు వారే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. కానీ
ఈరోజు ఎంతోమంది చూడండి, క్రైస్తవులకి ఎటువంటి మాటలు వస్తున్నాయో, క్రీస్తు విరోధులు ఉన్నారు. క్రీస్తుని గూర్చి ఎంతోమంది విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు, వ్యర్థంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు కోసం వెళ్ళండి. ఎంతోమంది ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి, అటువంటి సువార్త ప్రాంతాలకు వెళ్ళండి. నీవు ప్రభువుని తెలుసుకున్నావు, ఇంకొకరికి ప్రభువు కోసం చెప్పండి. ఇంకొకరు మారితే అప్పుడు మీరు ఒక ఆత్మను రక్షించేవారు అవుతారు కదా. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు, మంచి సేవకులు, వాళ్ళని నేను విమర్శించటం లేదు, వారికి దైవ జ్ఞానం ఉంది అనుకుంటున్నారు, బైబిల్ బోధ మాకు తెలుసు అంటున్నారు, బైబిల్ని పాటిస్తున్నాం అంటున్నారు, బైబిల్ అంతా మాకు తెలుసండి అంటున్నారు. కానీ ఏ ఆత్మ కోసమైనా తాగుడుతో ఉన్నవారు, లేకపోతే పాడైపోయినటువంటి వారు, ప్రభువుకి ఇష్టం లేని జీవితం జీవిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని, ఆ యొక్క అగ్నిలో వెళ్తున్నటువంటి వారిని ఎవరైనా వెళ్ళి అగ్నిలో నుండి చెయ్యి పట్టి ఎవరైనా లాక్కొని వచ్చారా? చాలామంది ఉన్నారు. ఇతరులు కష్టపడిన ఆత్మల్ని లాక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బోధతో, వారు వాక్యం చెప్పి, యూట్యూబ్లో వారు మీటింగ్లో వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు ఎందుకయ్యే తెలుసా? ఈరోజు కష్టపడే సేవకులు ఉన్నారండి, పునాది నుండి వారిని లేపిన వాళ్ళు. ఈరోజు ఒక్కొక్క కుటుంబం కోసం కన్నీరు విడిచే సేవకులు ఉన్నారండి మా ఏజెన్సీలో. ఈరోజు ఏజెన్సీ వాడు మీసాల గుర్రప్ప అని చిన్న చూపు చూడకండి. మీసాల గుర్రప్ప గారు అతని యొక్క పరిచర్య, అతని యొక్క సాక్ష్యం గొప్పది. ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉంది? ఎన్ని కన్నీటికి తెలుసండి, మోకాళ్ళు అరిగిపోయినటువంటి వారు ఉన్నారు మా ఏజెన్సీలో. మా ఏజెన్సీ సేవకుల్ని తక్కువ అంచనా చేసి మాట్లాడకండి. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పెద్ద సేవకులు ఎలా అయిపోయారు మీరు? ఈరోజు ఎంతమంది ఏజెన్సీలో, ఎంతమంది యవన పిల్లలు, చదువుకునే పిల్లలు, పెద్ద పెద్ద యవనస్తులు ఈరోజు సబ్స్క్రైబ్ చేసి ఎంతోమందిని ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకొచ్చారు. ఎవరు తెలుసా? మా ఏజెన్సీ వాళ్ళే. ఈరోజు ఏజెన్సీ సేవకుల్ని చిన్న చూపు చేసి తక్కువగా మాట్లాడకండి దయచేసి. ఈరోజు మీకు ఇష్టమైన పరిచర్య మీరు చేసుకుని పోతున్నారండి. మాకు ఇష్టం లేని జీవితాలు మీ దగ్గర కూడా ఉన్నాయి, మేము ఎందుకు చెప్పలేకపోతున్నాము? ఏంటి, నా మనసుకు నచ్చినట్టుగా నేనుంటే చాలు అనుకుని ప్రభువుని స్తుతిస్తూ వెళ్ళిపోతున్నాం. మేము ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నామా లేదా అదే చూసుకుంటున్నారు మా ఏజెన్సీ సేవకులు. ఏంటి, మా ఏజెన్సీలో ఒక్క ఆత్మని రక్షించాలంటే 7 సముద్రాలు నీళ్ళు తాగాలి. తెలుసా అండి మీకు? ఒక ఆత్మ రక్షించబడ్డానికి 10-20 సంవత్సరాలు పట్టేస్తుంది. అదే మీకు తక్కువ చేసి నేను మాట్లాడటం లేదు. ఈరోజు సేవకుల స్థానంలో మేము కూడా ఉన్నాం, పరిచర్యలో మేము కూడా ఉన్నాం. వాళ్ళ కోసం రాత్రి పగలు ఏడవని రోజు లేదండి. ఏజెన్సీ సేవకులు ఒక ఆత్మ కోసం, వారి కోసం ప్రయాస, ఆకలి దప్పులతో ప్రయాస, వారి కోసం. వారికి వాక్యము చెప్పాలంటే ఎన్నో తిప్పలు పడాలి. వారికి పట్టుకొని కూర్చోబెట్టి, ఇదిగోరా బాబు వాక్యం ఇలా ఉంది, ఇలాగుందిరా బాబు అని బోధించడానికి వారికి అర్థం కాదు. వారికి ఎలా చెప్పాలో అర్థం కాదు. గిరిజనులు కదా, మా గిరిజన ప్రాంతంలో వారికి వారి సమాజంలో వారి చుట్టుప్రక్కల ఎలా ఉందో వాటిని చూపించి మేము మాట్లాడాలి. ఇదిగో బాబు పరిస్థితులు ఇలాగున్నాయి. ఇది మేమే ఒక స్వార్థ పత్రికలుగా మారిపోవాలండి. ఏజెన్సీలో ఒక ఆత్మను రక్షించాలంటే మేమే ఒక పత్రికలా మారిపోవాలి. మేము వారిలోకి వెళ్ళాలి. వారిలోకి వెళ్ళకుండా ఇక్కడ నిలబడి చెప్పేస్తే ప్రభు ఆశీర్వదిస్తాడు, ప్రభు దీవిస్తాడు అని ప్రతిరోజు ఆశీర్వాదం దీవెనల కోసం మాట్లాడితే ఏమడుగుతున్నారు తెలుసా అండి? మీకు వింతగా ఉంటుంది. ఏది ప్రభు ఎలా ఆశీర్వదించాడు, ఎలా దీవిస్తాడు, మేము ఇలాగే బతుకుతూ ఉంటాం, ప్రభు ఇలానే మమ్మల్ని ఆశీర్వదించాలని అడుగుతున్నారు. మీ సమాధానం ఏంటి? సమాధానం ఇవ్వగలరా? ఈరోజు వారిలోకి వెళ్ళిపోతున్నారండి ఏజెన్సీ సేవకులు. ఈరోజు ఎస్టీ సేవకులు ఎంతోమంది నిజంగానే ప్రభువు చూస్తూ ఉన్నాడు,
ప్రభు మా యొక్క క్రియల్ని బట్టి మాకు ప్రతిఫలం ఇస్తాడు అని సేవలోకి వెళ్తున్నారు. ప్రభు పిలుపుని అందుకొని ప్రభు యొక్క పిలుపు ద్వారా ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని ప్రభువుని చూసి సేవలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు ఎవరో చూస్తున్నారు, ఎవరి కోసమో సేవ అయితే చేయట్లేదు. అలాగై ఉంటే అలాంటి అనేక ఆత్మల్ని రక్షించాలి, అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నారు, వారిని కాపాడాలి అనుకుని వెళ్తున్నారు తప్ప వారు అభివృద్ధిలోనికి వెళ్ళాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి సేవకులు అని ఎవరు కూడా అటువంటి అభిప్రాయాలతో అయితే లేరు. ప్రభువు ఇచ్చే ఆశీర్వాదం, ఆయన పరలోకపు ఆశీర్వాదం కోసం, పరసంబంధమైన ఆ దీవెనల కోసము బ్రతుకుతున్న సేవకులు ఉన్నారు. దయచేసి ఈరోజు మిమ్మల్ని నేను బాధ పెట్టేలా మాట్లాడలేదు, కానీ ఏజెన్సీ సేవకులు అంటే చాలామందికి చులకన. ఏజెన్సీ వాళ్ళకి ఏమీ తెలియదు, పాపం అమాయకులు, వాళ్ళు గిరిజనులు, ఆదివాసీలు, వాళ్ళకి ఏం తెలుసండి అంటున్నారు. కానీ ఆ స్థానం ప్రభువు ఇచ్చాడు మాకు, ఆ స్థాయి ప్రభువు ఇచ్చాడు మా ఏజెన్సీ సేవకులకి. అందుకు ఒక ఆత్మతో కూడా సంవత్సరాల తరబడి వస్తున్న 1, 2, 3, 1, 2 ఫ్యామిలీలతోనే పరిచర్య చేసుకొని పోతున్నారండి. ఈరోజు వేరే ఆత్మల కోసం వెళ్ళట్లేదు, వేరే ఆత్మల్ని వీళ్ళు పట్టుకొని వచ్చే సేవకులు మా ఏజెన్సీలో అయితే ఎవరు లేరు. దయచేసి ఎవరికి ఎవరు శత్రువుగా మాట్లాడకుండా మనమందరము సహోదరులము. ప్రభు యొక్క మాట చెప్తుంది. ఇంకో వాక్యాన్ని నేను చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి పుల్లారా, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ ఏం చేయాలంటున్నారంటే, అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. ఇదండి జరుగుతుంది. అసలు ఇది చేయాలి మనం. ఈ సేవకుల మీద ఆ సేవకుల మీద బురదలు జల్లి ఇష్టముగా మాట్లాడి ఎంతోమంది మీద కోపపడి వ్యర్థుడా అని పలికేవాళ్ళు ఎంతోమంది, ఎలాంటోడు అలాంటోడని అక్కడ తీర్పు తీర్చకుండా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, మొదటగా దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మీరు నీ అర్పణము అర్పించినప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే కనుక నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల మొదట వెళ్ళి ఏం చేయాలి? ఏమంటున్నారు ఇక్కడ చూడండి, నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను ఉంటే అక్కడ బలిపీఠము దగ్గర నీ అర్పణం విడిచిపెట్టి వెళ్ళి సమాధానపడి రమ్మంటున్నాడు. ఇదండి మనకు కావాలి. ప్రభు యొక్క బిడ్డలు, ప్రభు యొక్క సేవకులైన క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క సమాధానాన్ని ముందుగా పొందుకొని మనం ముందుకెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరూ, సహోదరులు అనబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువును ప్రకటించే వారం అవుతాం. క్రీస్తు నామానికి వ్యర్థంగా మనము నిలబడకుండా ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా ఉంటాము. ఇలా కలిసిమెలిసి లేకేనండి ఈరోజు ఎవరు వస్తున్నాడు? అపవాది వచ్చి దూరి సంఘాల్ని చెరిపేస్తున్నాడు, క్రైస్తవుల్ని బాధ పెడుతున్నారు, క్రైస్తవ సమాజాన్ని అంతం చేయాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవుల్లో ఐక్యత లేదు, క్రైస్తవ్యంలో సమాధానం లేదు. ఏదండి ఎక్కడుంది? ఈరోజు ఇటువంటి ఈ సేవకునికి ఆ సేవకునికి, ఈ సేవకుడు మంచోడు కాదు, ఆ సేవకులు మంచోళ్ళు కాదు, ఆ విశ్వాసులు ఇలాంటి వాళ్ళు, ఇదిగో నా బోధే గొప్ప అంటారు కొద్దిమంది. మా బోధే బాగుంటుంది, వాళ్ళ బోధ బాగుండదు. వాళ్ళు చదువుతున్నది ప్రభు వాక్యమే, వాళ్ళు చెప్తున్నది ప్రభు వాక్యమే, మేము చెప్తున్నది ప్రభు వాక్యమే. ఇంకెక్కడుంది బోధ? ఒకవేళ అర్థమైతే అర్థం చేసుకుని ప్రభు సత్యం ఏంటో సత్యాన్ని అనుసరించి జీవించి మనమందరూ సహోదరులుగా కలిసిమెలిసి ముందుకు పరిగెత్తినప్పుడే కదా ప్రభు రాజ్యాన్ని కడతాం, ప్రభువు కోసం అనేక మందిని ప్రకటిస్తాం. నీకే నాకే ఐక్యత లేకుండా
ఇంకొక సేవకులకి ఐక్యత లేకుండా మనం ఎలా సేవ పరిచర్యకు ముందుకెళ్తాం? క్రీస్తుని ఎలా బోధిస్తాం? కనుక ఈ మాటలు చెప్తూ ఉన్న నన్ను కూడా నేను కూడా బోధించుకుంటున్నాను. నేను కూడా ప్రభు దగ్గర నేను కూడా తగ్గించుకుంటూ ఈ యొక్క మాటలు నేను చెబుతూ ఉన్నాను. అటువంటివి ఏవీ లేకుండా మనమందరము ఒకటే తండ్రి, ఒకటే పరలోక రాజ్యమే మన గురి. మనం సిద్ధపడుతున్నది రెండవ రాకడ కోసం సిద్ధపడుతున్నామన్న గొప్ప నిరీక్షణ కలిగి ప్రేమను, నీతిని, భక్తిని, ఓర్పును, సాత్వికమును వాటిని వెంటాడుతూ ప్రయాసపడుతూ ప్రభువు రాకడ వరకు మన యొక్క పరుగును మనము పరుగెడుతూనే మన పరుగును కడముట్టించాలని ఈ కొన్ని మాటలు చెప్పి నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.